మిత్రులారా నమస్తే. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇప్పుడే ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉలిక్కిపడినట్టు బీజేపీ మీద, ముఖ్యంగా నరేంద్ర మోడీ మీద ఎందుకు విరుచుకుపడ్డారు? ఇదే ఇప్పుడు దేశం అంతా చర్చ. ఏమై ఉంటుంది? కారణం ఏమై ఉంటుంది? మరి ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వాళ్ళకి ఏమీ సమస్యలు పట్టలేదా? అంటే ఈ 10 సంవత్సరాలు అంతా రామరాజ్యమే నడిచిందా? అంతా సుభిక్షంగా ఉందా? ఎక్కడ ఏ అల్లర్లు అవాంతరాలు లేవా? అధిక ధరలు లేవా? నిరుద్యోగం లేదా? దరిద్రం లేదా? విద్వేషాలు లేవా? రైతులందరూ కూడా మహదానందంగా ఉన్నారా? మహిళలందరూ కూడా ఆనంద పారవశ్యంలో ఆకాశాన్ని తాకుతున్నారా? ఎప్పుడు ఏం మాట్లాడలేదే. ఇప్పుడే ఎందుకు? ఇప్పుడే మణిపూర్ ఎందుకు గుర్తొచ్చింది? ఎన్నికల ముందు కూడా ఎందుకు గుర్తు రాలేదు? దీని మీద చర్చోపచర్చలు, డిబేట్లు, ఊహాగానాలు, విశ్లేషణలు, రకరకాలు ఎవరికి తోచింది వాళ్ళు చెబుతున్నారు. కానీ ఒక విషయం మనం మిత్రులారా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పొలిటికల్ ఫ్రంట్ ఏదైనప్పటికీ, ఆనాటి జనసంఘ కావచ్చు, ఈనాటి బీజేపీ కావచ్చు, నాయకులు ఎవరైనప్పటికీ, ఆనాటి వాజ్పేయి కావచ్చు, అద్వానీ కావచ్చు, మురళీ మనోహర్ జోషి కావచ్చు, లేదా ఇప్పుడు నరేంద్ర మోడీ కావచ్చు, ఎవరైనా ఆర్ఎస్ఎస్ అనేటటువంటి ఒక హిందూ ప్రచార సంస్థ అప్పటి హెగ్డేవార్ నుంచి, గోల్వార్కర్ నుంచి, సుదర్శన్ నుంచి ఇప్పటి మోహన్ భాగవత్ దాకా అందరూ ఏకఖండంగా ఒకటే మాట కోరుకునేది, ఒకటే బాట, ఒకటే సంకల్పం వాళ్ళదంతా. అదేమిటయా అంటే ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చడం, ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చడం ఎలా, అదే వారి ఎజెండా. సో ఆ ఎజెండాని నెరవేర్చుకోవడం కోసం అప్పుడప్పుడు మెయిన్ టార్గెట్ ముస్లిం మైనారిటీ వర్గం అవుతారు, లేదా ఈ టార్గెట్ని ఛేదించడానికి వాళ్ళకి అప్పుడప్పుడు రాజ్యాంగం అడ్డుపడుతూ ఉంటుంది. సో వాళ్ళ లక్ష్యాన్ని సాధించడానికి, వాళ్ళ లక్ష్యాన్ని చేరుకోవడానికి వాళ్ళకి చాలా చాలా అడ్డంకులు ఉన్నాయి. వాటిని తోసుకుంటూ, తొలగించుకుంటూ ముందుకు కదిలడానికే ఈ పొలిటికల్ పార్టీ. సో వాళ్ళు చాలా ఆశ పెట్టుకున్నారు నరేంద్ర మోడీ మీద, బీజేపీ మీద. అది ఏమిటయ్యా అంటే వాళ్ళకి ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా తొలగించడానికి 400 సీట్లు కావాలి, 4/3 మెజారిటీ కావాలి. అబ్కీ బార్ 400 పార్ అనేటటువంటి నినాదం అక్కడి నుంచే వచ్చింది. సో మనకు తెలుస్తున్నది ఒకటే మిత్రులారా, అతనికి నాయకుడు, ప్రజాసేవకుడికి అహంభావం పనిచేయదు, మణిపూర్ మండిపోతుంది, ఏం చేస్తున్నారు మీరు, ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడారంటే ఇప్పుడు నరేంద్ర మోడీ మీద అకస్మాత్తుగా పుట్టినటువంటి ద్వేషం కాదు. అది ఏమిటయ్యా అంటే వాళ్ళకి 400 సీట్లు సాధించి పెట్టలేదు. ముఖ్యంగా రామమందిరం అన్న చోట అయోధ్యలో ఎందుకు ఓడిపోయాం? అతి కీలకమైనటువంటి ఆయుపట్టు లాంటి రాష్ట్రమైనటువంటి యూపీలో ఎందుకు ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా పతనమైంది పార్టీ? హిందీ హార్ట్ ల్యాండ్లో మాదే దిగ్విజయంగా సాగుతున్నటువంటి జైత్రయాత్ర అని భావిస్తున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎందుకు ఇంత ఘోరమైనటువంటి పరాభవం ఎదురైంది? అది వాళ్ళకి మింగులు పడటం లేదు. ఇప్పుడు ఇక ఎంతో దూరం లేదు, మనం చేరుకునేటటువంటి లక్ష్యం దరిదాపులకు వచ్చేసాం, ఇక అంతే, ఈ ఎన్నికల తర్వాత ఇక మన ఎజెండాని ఇంప్లిమెంట్ చేసేయడమే అని చెప్పి పాపం కలల్లో ఉన్నారు. ఆ కలలన్నీ కూడా షాటర్ అయిపోయినాయి అన్నమాట, కూలిపోయినాయి అన్నమాట. పూర్తిగా ఆ మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడం వల్ల బీజేపీ 370 సీట్లు కాదు, 400 కాదు కదా, 272 కూడా వాళ్ళు సాధించలేకపోవడం వల్ల ఇక నెక్స్ట్ ఎన్నికల్లోకి వెళ్ళే లోపు ఏం జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు, ఎన్నెన్నో సందేహాలు, ఆందోళనలు. అసలు ఈ కోయలిషన్ గవర్నమెంట్ ఉంటుందా? ఈ కోయలిషన్ గవర్నమెంట్ అంటే మనం ఎంత మెజారిటీగా ఉన్నప్పటికీ, లీడింగ్ పార్టీగా ఉన్నప్పటికీ కూడా వేరే ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సి వస్తుంది కదా. ఎప్పుడు ఎంతకాలం బతికి బట్టగడుతుందిరా బాబు ఈ ప్రభుత్వం? ఈ ప్రధానమంత్రి ఎంతకాలం ఉంటాడు? అరే ఇంకా లక్ష్యాన్ని చేరిపోయామే,
ఇక అదిగదిగో మన గమ్యం అని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటుంటే ఇలా చేశారేమిటి? అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా పరిశీలన చేయడం, శస్త్రచికిత్స చేయడం ప్రారంభిస్తే మోడీ కా గ్యారంటీ, మోడీ కా భరోసా అని, అహం బ్రహ్మాస్మి అని ఆర్ఎస్ఎస్ని కూడా పక్కన పెట్టి, పార్టీ నాయకుల్ని కూడా అందరినీ పక్కన పెట్టి నేనే 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 అని ఆయన డంకా బజాయించి డంకాపతి చెప్పడంతో ఇదిగో ఇలా జరిగింది అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఇప్పుడు ఇక విరుచుకుపడ్డారనమాట. అంటే నరేంద్ర మోడీకి చెక్ పెడుతున్నట్టు పార్టీని మీరు జాగ్రత్త, ఖబర్దార్, ఏ మాత్రం కూడా మమ్మల్ని సంప్రదించకుండా మమ్మల్ని నెగ్లెక్ట్ చేసి ముందుకు వెళ్ళారా మీ పార్టీ ఉనికి ఉండదు అని. ఆర్ఎస్ఎస్కి బీజేపీలో ఉన్నటువంటిది నరేంద్ర మోడీనా లేదా రాహుల్ గాంధీనా అనేది లేదు. వాళ్ళకి వాళ్ళ ఎజెండా పూర్తి చేయడానికి ఎవరు దొరికితే వాళ్ళే అక్కడ నాయకుడు. అందుకని అకస్మాత్తుగా మోహన్ భాగవత్ ఈ విధంగా విరుచుకుపడ్డాడు అని మనకి అనిపిస్తుందన్నమాట. ఇప్పుడు చాలా పెద్ద ఆందోళనలో పడిపోయారు, పెద్ద టెన్షన్లో పడిపోయారు అనమాట. ఇక గమ్యస్థానానికి వచ్చేసేమి, ఇక అయిపోయింది మన ఎజెండా, ఇక నెరవేర్చుకునేటటువంటిది వచ్చింది, రాజ్యాంగంలో లౌకికత్వం అనేటటువంటిది తీసేస్తాం, ఇక ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చేస్తామని అనుకుంటున్నటువంటి దశలో అయ్యో రామ, ఏమిటిది, ఏమిటి ఫలితాలు, ఏమిటిరా ఏమిటి అని వాళ్ళు మింగుడు పడక ఇదిగో ఇప్పుడు కంగు తిని అడుగుతున్నారనమాట. ఇంతకు మించి మరో కారణం లేదు. అందుకనే ఇక భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటటువంటి మీమాంసలో వాడు పడిపోయి ఇలాగా ఏమి మాట్లాడాలో తెలియక బాణాలు ఎక్కుపెట్టారు. బహుశా ఇదంతా కూడా రానున్న కాలంలో మూడోసారి ప్రధానమంత్రిని అయ్యానన్న ఆనందం, సంతోషం నరేంద్ర మోడీకి ఎంతకాలం వీళ్ళు మిగుల్చుతారో తెలియదు. చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి మాత్రం చాలా డైలమాలో పడిపోయారు, మీమాంసలో పడిపోయారు. ఆర్ఎస్ఎస్ఏ కాదు, బీజేపీ నాయకత్వం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.